చికెన్ కోర్మా చేస్తున్నాను. పెరుగు ఎక్కువ పడుతుందండి. మిక్స్ చేసుకోవాలండి. 10 minutes ఉంచితే చాలండి. ఆయిల్ వేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై చేసుకోవాలా. ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఆకు, చెక్క, లెగ్స్ వేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు మనము ఆనియన్ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, కాజు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు ఈ రెండు మనం పేస్ట్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి. మిక్సీ ఆడించుకున్నాం కదా. ఇప్పుడు చికెన్ కోర్మాకండి మసాలా అంటే వేయకూడదు. మనం ఇంటికాడ చేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా ఏంటంటే జీలకర్ర, ధనియాలండి. ఓన్లీ రెండే అండి, ఇంకేం వేయకూడదండి. పేస్ట్ ఏం మర్చిపోనండి. ఇప్పుడు వేసుకోవచ్చు మనం. ఆనియన్, కాజు పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర రెండు పౌడర్ చేసి ఉంచుకోవాలండి. అరకేసి చికెన్కి కప్పుడు వాటర్ చాలండి. కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్. చూడండి కర్రీ. చికెన్ కోర్మా.